ఈ మధ్యాహ్న కాలం వేళలో దేవుని సన్నిధికి చేరవచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఇంటి దీవెనలు అలాగే వందనములు చెల్లిస్తున్నాను. మరి మనం చదువుకున్న పాఠ్య భాగము కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుండి చివరి వచనంలో చదువుకున్నాం. ఇక్కడ మనం చూస్తే ప్రార్థన 5వ అధ్యాయము చివరి వచనంలో నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. మనకందరికీ తెలుసు ప్రార్థన యొక్క ముఖ్య విశేషత ఏంటి అని మనకు తెలుసు. ప్రార్థన అంటే ఏంటో తెలుసు, చిన్నప్పటి నుండి ప్రార్థనలో ఎదిగిన వారము. కానీ ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన చేసిన వారికి ఏమి జరిగింది అని మనం ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ దావీదు భక్తుడు మొట్టమొదటి వచనంలో ఏం చెప్పాడు? ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఎక్కడి నుండి దేవుడు ఆదుకుంటాడు? సియోనులో నుండి మనల్ని ఆదుకుంటాడు. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన మనకు సహాయము చేసే దేవుడు. మనం మొరపెట్టినప్పుడంతా కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన అనేది ఎంత ఇంపార్టెన్సో మనకు తెలుసు కదా. ప్రార్థన ఎందుకోసం చేస్తాము? దేవునితో మాట్లాడడానికి కోసం చేస్తాము. మన అవసరతల అక్కర్లు తీర్చుకోవడానికి కోసం చేస్తాము. దేవుడి హృదయంకు దగ్గర అవ్వడానికి కోసం ప్రార్థన చేస్తాము. మనకి ఏ అక్కర ఉన్నా అవసరత ఉన్నా ఆయన ప్రెజెన్స్ కోసము చూస్తాము కదా. ప్రార్థనలోనే మనము నిమగ్నమైతే మన అక్కర్లు అవసరతలు తర్వాత ఆయనకు దగ్గరగా సమీపంగా ఉండడానికి, ఆయన హృదయానికి దగ్గరగా ఉండడానికి మనం మాట్లాడే అంటే మనం కమ్యూనికేట్ చేసే విధానమును బట్టి ప్రార్థనలో మనం ఎన్నో లాభాలు పొందుకుంటాము. అందుకనే ఇక్కడ అన్నాడు సియోనులో నిన్ను ఆదుకొనుగాక. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనల్ని ఎక్కడి నుండి ఆదుకుంటాడు? సియోను నుండి ఆదుకుంటాడు. తర్వాత ఆయన నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకొనుగాక. మనం ప్రార్థన చేస్తున్నామంటే ఉట్టిగా ప్రార్థన చేస్తామా? ఇప్పుడు మన ఇంట్లో ఒక బిడ్డ పుట్టాలి, లేకపోతే మన ఇంట్లో ఒక కార్యం జరగాలి అంటే మనం ఏం చేస్తాము? ఒక మొక్కుబడి చెల్లిస్తాం. దేవా నువ్వు ఖచ్చితంగా నాకు బిడ్డ నీకు, లేకపోతే నువ్వు నాకు ఒక ఇల్లు నీకు అని మనం అడిగినప్పుడు అంతా ఏమంటాము? దేవా నేను నీకు సమర్పించుకుంటాను, నేను మొక్కుకుంటానని చెప్పుకుంటాం కదా. అందుకని నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక. నువ్వు ఏదైతే నైవేద్యం ఇవ్వాలనుకుంటావో అదంతా కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నీ దహన బలులను అంగీకరిస్తాడు, నీ కోరికను సిద్ధింపచేస్తాడు. నీవు ఎప్పుడైతే దేవునికి మొక్కుకుంటావో ఆ తరువాతనే నీ కోరికను సిద్ధింపచేస్తాడు. మనం ప్రార్థన చేసినప్పుడల్లా దేవునికి మనం ఇచ్చే వారంగానే ఉండాలి, దేవునికి స్తోత్రం చెల్లించే వారంగానే ఉండాలి, కృతజ్ఞతాస్తులు చెల్లించే వారంగానే ఉండాలి. దేవునికి సిద్ధపాటుతో మనం దేవుడితో మాట్లాడాలి, మన హృదయపూర్వకంగా దేవునితో మాట్లాడాలి. ఎప్పుడైతే కృతజ్ఞతాపూర్వకంగా దేవునితో మాట్లాడతామో అప్పుడే దేవుడు మన కోరికను సిద్ధింపచేసి ఇంకా ఏం చేస్తాడు? నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. అలాగే యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ ఏమవుతాయి? యెహోవా సఫలపరచునుగాక. మనం ఈరోజు దేవుడు మనకు ఎలాగ సఫలతనిస్తాడు అని మనం చూద్దాం. దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు మనకు సఫలపరిచే దేవుడు, మన ప్రార్థనలు మన మొరను ఆలకించి మనకు సహాయం చేసే దేవుడని ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకుందాం. వారిలో దేవుడు ఎవరికైతే సఫలత ఇచ్చాడో అటువంటి వారిని మచ్చుకు ముగ్గురిని మనం చూద్దాము. మొట్టమొదటిగా న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 13:9 వచనము. దేవుడు మానోహ ప్రార్థన ఆలకించెను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. ఇక్కడ మానోహ ప్రార్థన చేశాడు. ఎక్కడి నుండి 2వ వచనం తర్వాత నుంచి చూస్తే
దేవునికి మొరపెట్టుకున్నాడు. ఏమని మొరపెట్టుకున్నాడు అంటే, మానోహ, వారికి ఇద్దరికి భార్య భర్తలకి ఎవరు లేరు, పిల్లలు లేరు. పిల్లలు లేని సమయంలో ఆయన ఏం చేశాడంటే, దేవుని దూత కోసం, దేవుని ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తాడు. అప్పుడు ఎవరికి కనపడ్డాడు దేవుని దూత? మానోహ భార్యకు కనబడ్డాడు. 3వ వచనంలో చూస్తే, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు. ఇలా గర్భవతి అయి కుమారుని కందువు అని ఎవరికి చెప్పారు? ఇంకా ఎవరు? మరియకు గర్భవతి అయి కుమారుని కందువు. ఇంకా ఎవరికైనా చెప్పారా? శారాకు కూడా చెప్పాడు. ఇంకా ఎలిజబెత్ కూడా చెప్పాడు. చూడండి, మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో గర్భవతి అయి కుమారుని కందువు అని చెప్పేసి ఎవరికి చెప్పారు? సారాకు చెప్పారు, తర్వాత హన్నాకు చెప్పారు, తర్వాత ఇక్కడ క్రొత్త నిబంధన గ్రంథంలో చూస్తే ఎలిజబెత్కు, మరియాకు కూడా, కన్య అయిన మరియకు కూడా దేవుడు చెప్పాడు, గర్భవతి అయి కుమారుని కందువు. మనం కూడా, మనకు బిడ్డలు లేరా? మనకు బిడ్డలు లేనప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. యెహోవా నీ ప్రార్థనలన్నీ సఫలపరచునుగాక అని ఎంత మంచి మాట 20వ అధ్యాయము కీర్తనలు 5వ వచనంలో చివరి లైన్లో చూస్తాం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచుగాక. సఫలపరిచే దేవుడు, మనకు సఫలతనిచ్చే దేవుడు కదా. మళ్ళీ మానోహ ప్రార్థన చేసినప్పుడు కూడా స్త్రీకి, ఆయన భార్యకు దేవుడు కనిపించాడు. దేవుని దూత కనిపించి ఎంత మంచి మాట చెప్తావు, నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీర చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టినని ఆమెతో అనగా. చూడండి ఎంత మంచి మాట. ఫిలిష్తీయులతో యుద్ధము చేయబోయేది నీ కుమారుడే, ఆయన తల వెంట్రుకలు కత్తిరించొద్దండి. నాజీరు చేయబడడం అంటే ఏంటిదంట? వ్రతము. ఓకే, వెంట్రుకలను వ్రతంగా ఇవ్వడము. మనం కూడా అలాగే చేయాలి. ఏం చేయాలి? బ్రొక్కుకోవాలి. దేవునికి బ్రొక్కుకొని మళ్ళీ అది చేయకపోతే మనం దొంగిలిన వారం అవుతామని మలాకి గ్రంథంలో చూస్తాం. అందుకోసమని మనం ఏదైనా మొక్కుకున్నా కూడా దేవునికి ప్రార్థన చేసినప్పుడు మొక్కుబడులు చెల్లించాలి. ఎప్పుడైతే మనం దహన బలులు, నైవేద్యములు దేవునికి చెల్లిస్తామో అప్పుడు దేవుడు మన కోరికను సిద్ధింప చేస్తాడు. మన ప్రార్థనలకు, మనం చేసే ప్రార్థనలన్నిటికీ కూడా మన మొర విని ఉత్తరం ఇచ్చే దేవుడు, సఫలతనిచ్చే దేవుడు. సో మొట్టమొదటిగా సఫలత పొందినటువంటి దేవుని చేత దేవుని యొక్క ప్రార్థనతో సఫలత పొందిన వారు మానోహ కుటుంబము. మానోహ చూడండి ఎంత మంచిగా. చూడండి ఇంకా కింది భాగంలో మనం చదివితే 7వ వచనంలో, ఆలకించుము, నీవు గర్భవతి అయి కుమారుని కందువు కాబట్టి ఏం చేయకూడదంట? నీవు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడే ఉండునని నాతో చెప్పాను. మానోహ భార్యతో చెప్పాడు. ఎవరు? యెహోవా దూత వారికి కనపడి ఎంత గొప్ప దర్శనమిచ్చి ఎంత మంచి మాట చెప్పాడు. నువ్వు ఏం తీసుకోకూడదు? మద్యము, ద్రాక్షరసము, ఏది మత్తు పదార్థాలు ఏవి తీసుకోకూడదు. నీవు నీ కుమారుని కనబోతున్నావు. ఆ కుమారుడు నాజీరు అంటే వ్రతము చేయబడిన వాడు. ఆ బిడ్డ నా కోసమే నేను ఆ బిడ్డను ఎన్నుకున్నాను. ఆ కుమారుడిని నేను ఫిలిష్తీయులకు ఒక యుద్ధ వీరుడుగా వెళ్ళి ఫిలిష్తీయుని ఎదుర్కొన్న వాడుగా నేను చేయబోతున్నాను. ఇశ్రాయేలుల బానిసత్వం నుండి వారిని దూరపరచబోతున్నాను అని చెప్పేసి గొప్ప దర్శనము దేవుడిచ్చాడు. చూడండి, యెహోవా దూత మరి ఒకసారి కనిపించాడు. మరి మానోహ కనిపించలేదు కదా, మానోహ భార్యకే కనిపించాడు కదా. మరి ఏం చేయాలి? మానోహ ఏం చేశాడు? 9వ వచనంలో, దేవుడు మానోహ ప్రార్థన ఆలకించెను గనుక. చూడండి, 8వ వచనంలో ప్రార్థన చేశాడు.
దైవజనుడు మరలా మా ఇద్దరు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకున్నాడు. పిల్లలు పుట్టక మునిపే మనం ప్రార్థన చేయాలంట. పిల్లలు పుట్టక ముందే వారు ఏం చేయాలి, పిల్లలు ఎలా నడుచుకోవాలి, పిల్లల జీవితంలో ఎలా గడపాలి, వారు మంచితనం నేర్చుకోవాలా, చెడుతనంలో ఉండాలా, మంచి మార్గంలో ఉండాలా అనేసి ముందుగానే దేవుని కోసం వెతుకుతున్నాడు. ప్రార్థన చేశాడు. ఎవరు? మానోహ. ఏమని ప్రార్థన చేశాడు? మరి ఒకసారి చదువుదాము. నా ప్రభువా, నీవు పంపిన దేవజనుడు మరలా నా యొద్దకు వచ్చి పుట్టబోడు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా దేవుడు మానోహ ప్రార్థన ఆలకించాడు. దేవుడు మానోహ ప్రార్థన ఆలకించాడు. దేవుడు సఫలత దయచేశాడు. ఆయన ప్రార్థనకు ఆయన మొరకు ఆలకించి దేవుడు సఫలత దయచేశాడు. నీ ప్రార్థనలని యెహోవా సఫలపరచునుగాక. దేవుడు సఫలపరిచిన మొదటి వ్యక్తి మానోహు ప్రార్థన చేసినప్పుడు సఫలపరచబడను. తద్వారా దైవ ప్రత్యక్షత పొందుకొనెను. దైవ ప్రత్యక్షత ఎలా వచ్చింది చూడండి, కింద లైన్లోనే చూస్తాం. అదే 9వ వచనం. ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. దైవ ప్రత్యక్షత మళ్ళీ అగపడింది, వారికి కనపడింది. దేవుని దూత మరలా కనబడి దేవుని దూత కనబడినందువల్ల వారి యొక్క ప్రార్థన సఫలత చెందింది. అందుకోసమే చూస్తాం కదా, 24వ వచనంలో చూస్తే ఏమని రాయబడింది? తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. మన బిడ్డల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలి. ఎలా ఆశీర్వాదం? అక్కడ నాజీలు చేయబడ్డాడు కదా, వ్రతం చేయబడ్డాడు కదా, అతని వెంట్రుకలే నాజీలుగా చేయబడ్డాడు. అదొకటే కాకుండా ఇంకోటి చెప్పాడు, ఫిలిస్తీన్లను ఎదుర్కొని ఇశ్రాయేలును కాపాడాలి అని దేవుడు బ్లెస్ చేసినాడు. అప్పటికే ఆయన ఆశీర్వదించినాడు. ఎంత మంచి పేరు పెట్టాడు కదా, సంసోను అను పేరు పెట్టాను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించాడు. అప్పటి నుండి ఇంకా దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరిస్తూనే వస్తున్నాడు. మనం కూడా మన బిడ్డలు పుట్టక ముందు నుంచి, గర్భము దాల్చక ముందు నుండే దేవా నాకు గర్భం దయచేయని ప్రార్థన చేయాలి. బిడ్డలు పుట్టిన తర్వాత గర్భంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన చేస్తూ దేవా ఈ బిడ్డకి ఏ పేరు పెట్టాలో మనం అడుగుతాం కదా. బైబిల్ చదువుతూ ఉంటే దేవా బైబిల్లో ఇన్ని రకాలుగా పరిశుద్ధులు ఉన్నారు కదా, ఆ పరిశుద్ధులు ఉన్నటువంటి ఒక పేరు నాకు చూపించవా? చాలా మంది అడుగుతారు. చాలా మంది పరిశుద్ధుల పేర్లు పెట్టుకోవాలని, బైబిల్ గ్రంథంలో ఉన్న పేర్లు పెట్టుకోవాలని చాలా మంది అడుగుతారు. అలా అడిగి దేవుని దగ్గర ఒక పేరును పొందుకుంటారు. ఆ తర్వాతనే ఏం చేస్తారు? సెరమనీ చేస్తారు, నేమింగ్ సెరమనీ చేస్తారు కదా. అలా పేరు తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో ఇంకొకరు కూడా ప్రతిష్ఠించారు. ఎవరు? సమూయేలు కూడా అంతే కదా. సమూయేలు కూడా ఎవరు ప్రతిష్ఠించారో? తల్లి ప్రతిష్ఠించింది. హన్న షిలోహు మందిరంలో ప్రతిష్ఠించింది. జీవితకాలం అంతా సమూయేలు అక్కడే ఉండేటట్లు చేశాడు. అలా మన బిడ్డల్ని కూడా మనం ప్రతిష్ఠించాలి. ఎప్పుడు ప్రతిష్ఠించాలి? ఎందుకు ప్రతిష్ఠించాలి? మన ప్రార్థనలో విన్నందువల్ల, మన ప్రార్థనకు సఫలత దయచేసినందువల్ల దేవుడు నీ ప్రార్థనలన్నీ సఫలపరచునుగాక. రెండో వ్యక్తిని చూద్దాం మనము. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనంలో చదువుకుందాం. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయటకే ఇశ్రాయేలుల మీదికి వచ్చింది. అయితే యెహోవా ఆ దినమున
ఫిలిష్తీయులను ఏం చేశాడు? ఫిలిష్తీయుల మీదుగా మెండుగా ఏం కురిపించాడు? ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయారు. డిఫీట్, బ్యాటిల్లో వన్ అయిపోయినారు కదా. దే వన్ ద బ్యాటిల్. ఎవరు? ఇశ్రాయేలు. ఎప్పుడు ప్రార్థన చేసినారు చూడండి. మనం చూస్తే ఇక్కడ సమూయేలు చెప్తాడు, మీరు ఎంతో పాపం చేస్తున్నారు. చూడండి 2వ వచనంలో చూద్దాము. 2వ వచనంలో 2-3 వచనంలో చదువుదాం. మందసము కిర్యత్యారీములో నుండి కాలము 20 సంవత్సరములాయను. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలుతో ఇట్లా అన్నాడు. ఏమన్నాడు? మీ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని నేడలా అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అలాగే 6వ వచనంలో కూడా చూద్దాము. 5వ వచనం, ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనప్పుడు నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా. ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన చేయాలి చూడండి 6వ వచనంలో. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేతి యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఏం చేయాలా? ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని వీఆర్ సిన్నర్స్ అని ఒప్పుకోవాలి. మన ప్రార్థనలు ఊటిగా ప్రార్థన చేస్తే కాదు. అయ్యా మేము పాపులమయ్యా మమ్మల్ని రక్షించుకున్నాము, అయ్యా మేము పాపాత్ములమయ్యా మమ్మల్ని రక్షించు, ఇలా ప్రార్థన చేయాలి. సుందరి ప్రార్థన చేశాడు కదా. సుందరి ఎంత ధీరుడుగా ప్రార్థన చేశాడు కదా. ఏమని? అయ్యా నేను పాపిని. అలాగే మేము పాపులము అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అప్పుడు మళ్ళీ అది కూడా ఎట్లా ప్రార్థన చేయాలా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా మన ప్రార్థనకు మొర వినే దేవుడు అని చెప్పేసి సమూయేలు ఒక భరోసా ఇచ్చాడు ఇశ్రాయేలులకు. ఫిలిష్తీయులను ఎదుర్కొన్నారా లేదా? ఫిలిష్తీయులను దండెత్తినప్పుడు వాళ్ళని నాశనం చేశారా లేదా? హతము చేశారా లేదా? చూడండి 10వ వచనము మధ్య భాగంలో, అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలుల చేత ఓడిపోయిన జీవితం ఎవరిది? ఫిలిష్తీయులది. మన దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవ్వరూ లేరు. అలాగే అక్కడ నిరూపించుకున్నాడు యెహోవా దేవుడు. ఆయన ప్రార్థన చేసిన వెంటనే ఎవరు ప్రార్థన చేశారు? సమూయేలు ప్రజలందరికీ చెప్పారు, ఇశ్రాయేలుకి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను కూడా మీ పక్షమున ప్రార్థన చేస్తాను అని చెప్పగానే దేవుడు అక్కడ సఫలత దయచేశాడు. సమూయేలు ప్రార్థన దేవుడు సఫలపరచెను, తద్వారా దైవ సహాయము కలిగెను. చూడండి 12వ వచనంలో, అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టెను. దైవ సహాయము కలిగెను. ఎబినేజర్ అంటే సహాయము. లార్డ్ హెల్ప్ దెమ్. దేవుడు హెల్ప్ చేసినాడు, వారికి సహాయం చేశాడు. దేవుడు సహాయం పొందగలిగినారు వాళ్ళు. ఎబినేజరు అని అక్కడ ఒక రాయి పెట్టి అక్కడ ఎబినేజర్ అని పేరు పెట్టాడు. ఫుట్ నోట్స్ లో చూస్తే సహాయపు రాయి అక్కడ నిలబెట్టేశాడు. దేవుడు మన పక్షాన ఉంటాడు, ఫిలిష్తీయులను ఓడిస్తాడు అని నమ్మకం కలిగి ప్రార్థన చేసినటువంటి ఇశ్రాయేలీయులు అలాగే సమూయేలు వారి ప్రార్థన విన్న దేవుడు ఏం చేశాడు? ఫిలిష్తీయులను ఓడించి ఇశ్రాయేలీయులను అక్కడ నిలబెట్టాడు, విజయోత్సాహంతో నిలబెట్టాడు. అందుకోసమని దేవుడు సహాయం చేశాడు కాబట్టి అక్కడ ఎబినేజరు అను పేరు పెట్టి అక్కడ ఒక రాయిని పాతినాడు. తర్వాత 3వ వ్యక్తిని చూద్దాం. దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 1వ వచనము. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము
మొదటి వచనము, సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. సొలొమోను ప్రార్థన దేవుడు సఫలపరిచాడు. ఇక్కడ ఆయన ప్రార్థన చేసి ముగించాడు. ఎక్కడి నుంచి ప్రార్థన చేశాడు చూడండి. 2వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయంలో మొదలు పెట్టాడు ప్రార్థన చేయడం. దేవునికి అడుగుతూనే ఉన్నాడు, దేవా మా వంశం వారు మా వారిని దీవించు, వారిలో ఏదైనా పాపం ఉంటే మా కుమారులను అందరినీ క్షమించమని అడిగాడు. వారి పాపముల నుండి విముక్తి కలగజేయమని అడిగాడు. ఆకాశం వైపు చేతులు చాపి సొలొమోను ప్రార్థన చేశాడు. 14వ వచనంలో యెహోవా 6:14, యెహోవా ఇశ్రాయేలుల దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చి కృపను చూపుచో నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అంతైనను లేడు. నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు. నీవు వాగ్దానము చేసి ఈ దినమున కనబడుచున్నట్టుగా దాన్ని నెరవేర్చి ఉన్నావు. నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడుకొని నా ధర్మశాస్త్రము చొప్పున నడిచిన ఎడల ఇశ్రాయేలుల సింహాసనం మీద కూర్చుంటువాడు నా ఎదుట నీకుండకపోవడని నీవు నీ సేవకుడైన దావీదును నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇశ్రాయేలు దేవా యెహోవా దయచేసి నెరవేర్చుము. ఇక్కడ ఏం చెప్పాడు? ప్రవర్తన కాపాడుకోవాలి. ఎవరు? కుమారులందరూ, బిడ్డలందరూ, ఇశ్రాయేలులందరూ ప్రవర్తనను కాపాడుకోవాలి. ప్రవర్తనను కాపాడుకొని వారు ప్రార్థన చేశాడు. సొలొమోను ప్రార్థన ఎంత గొప్పది కదా. 14వ వచనంలో స్టార్ట్ చేసినాడు, మొత్తం ఎంతవరకు? లాస్ట్ వరకు చేశాడు. దేవా, చివరి వచనం, దేవా యెహోవా నీవు నీ చేత అభిషేకము నొందిన వానిగా పరాత్మకుడవై ఉండకుము. నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానము చేసిన కృపలను జ్ఞాపకం చేసుకును అని ఎప్పుడైతే ముగిస్తాడో అప్పుడు ఏం జరిగింది? దహన బలులు అంటుకున్నాయి. అగ్ని ఎక్కడి నుండి వచ్చిందంట? అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలును ఇతరమైన బలును దహించెను. యెహోవా తేజస్సు ఆ మందిరమంతా నిండుకుంది. అప్పుడే అక్కడ ప్రతిష్టత జరిగింది. మందిర ప్రతిష్ట జరిగింది. 6వ వచనంలో చూస్తే రాజును చెల్లందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ట చేసింది. సొలొమోను ప్రార్థన చేశాడు. సొలొమోను ప్రార్థన చేసి దేవునికి అడిగాడు, దేవా నీవు మా ఇశ్రాయేలు, మా బిడ్డలు, మా కుమారులు ఏదైనా తప్పు ద్రోవలో ఉన్నారా? ఒకవేళ నా కుమారులు అంటే ఆయన కుమారుడే అని కాదు, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగం అంతా ఏమైనా నీకు ప్రవర్తనలో, మా ప్రవర్తనలో ఏదైనా చెడుగా ఉందా? కాపాడయ్యా. ప్రతి చోట అడుగుతూ వచ్చాడు. ప్రతి చోట 6వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుతా వస్తా ఉంటే ప్రతి చోట అడుగుతాడు, నీ దృష్టి ఎదుట 24వ వచనం, నీ దృష్టి ఎదుట పాపము చేసిన వారై తమ శత్రువుల బలమునకు నిలవలేక పడిపోయినప్పుడు వారు నీ యొద్ద తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమునందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన ఎడలా ఆకాశమందు నీవు విని నీ జనులైన ఇశ్రాయేలు చేసిన పాపములను క్షమించి వారికి వారి పితరులకును నీవిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించుదుగాక. ఎంత గొప్ప ప్రార్థన కదా. మనం అడుగుతామా? నా పాపం క్షమించయ్యా, ఇంకా నేను పాపిని అని అడుగుతామా? అడగము. ఎంత తగ్గింపు గుణం మనలో ఉండదు. నేను ఆల్రెడీ యేసుప్రభుని నమ్ముకున్నాను, రక్షణ ఆనందం కలిగినాను కదా, మరి నేను ఎక్కడి నుంచి పాపిని ఇంకా అని అనుకుంటాం. రక్షణ ఆనందం పొందిన వారు నోటితో ఎన్నిసార్లు అబద్ధం చెప్తారు? రోజు మన నోటితో ఎన్నిసార్లు అబద్ధం చెప్పి ఇతరులకు తెలియకుండా చెప్తుంటాం. తెలిసి చెప్తే అది ఇంకా దేవుడు ఒప్పుకోడు, కానీ తెలియకుండానే మనం అబద్ధాలు చెప్తుంటాం కదా. తెలియకుండానే ఒకరిని దూషిస్తుంటాం, తెలియకుండానే ఒకరిని నిందల
తెలియకుండానే ఒకరిని ఆ మాట ఈ మాట అంటాం, అదే పాపము. అందుకోసమే మనం ప్రతి ఆదివారం చూస్తాం కదా, పశ్చాత్తాప ప్రార్థన చేస్తాం. ఇక్కడ బైబిల్ గ్రంథం మరీ చదువుకుంటాం, పశ్చాత్తాప ప్రార్థన చేస్తాం. మనం అందరం పశ్చాత్తాప ప్రార్థన చేస్తాం. దేవా, ఈ వారంలో నేనేం చేశాను? ఎవరినైనా కించపరిచానా? ఎవరైనా అవమానపరిచానా? ఎవరైనా మాటలతో వారిని వేదనలో గురి చేశానా? ఎవరినైనా ఏమైనా నా నోటి నుండి కానీ, నా కళ్ళ నుండి, నా హృదయం నుండి, నా కాళ్ళ నుండి, నా చేతులతో పాపము చేశానా అని మనం పశ్చాత్తాప ప్రార్థన చేస్తాం. ఆ తర్వాతనే మనము యోగ్యమైనటువంటి బలలో ఆత్మ పరిశీలన చేసుకున్న తర్వాత మనము ప్రభు సంస్కారంలో పాల్గొంటాం. అది మనం చేయాల్సినది. ఇక్కడ సొలొమోను కూడా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత తద్వారా దైవ మహిమ పొందుకున్నారు. వారికి దైవ మహిమ కలిగినది. చూడండి, యెహోవా తేజస్సు నుండి, తేజస్సు మందిరము నిండా నిండింది. ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఫిల్డ్ ద హౌస్ ఆర్ ద చర్చ్. మందిరం అంతా మహిమ నిండుకుంది, తేజస్సు నిండుకుంది. అటువంటి ప్రార్థన మనకు కావాలి. మనం ఏమని ప్రార్థన చేయాలి? మొట్టమొదటిగా మానవ ఎలా చేశాడు ప్రార్థన? ఉపవాసంతో ప్రార్థన చేశాడు, కష్టపడ్డాడు. ఆయన ఎవరి కోసమో? నాకు కుమారుని కావాలి దేవా అని ప్రార్థన చేశాడు. మరి ఒక్కసారి నువ్వు కనపడవా? ఒక్కసారి నేను చూడాలి అంటే మరి ఒక్కసారి వారి వైఫ్ కి మళ్ళీ కనపడ్డాడు. దర్శనం ద్వారా కనబడి మరి కుమారుడు పుడతాడు, ఆయనకు సంసోను పేరు కూడా పెడతారని చెప్పాడు. ఆయన ఎలా ఉంటాడంట? ఫిలిష్తీయులను ఎదుర్కొనేవాడుగా ఉంటాడు. అటువంటి ప్రార్థన మానవ చేశాడు కాబట్టి ఆయనకు దైవ ప్రత్యక్షత కలిగెను, దర్శనము కలిగింది. దేవుడు కనిపించాడు, దేవుని దూత కనిపించాడు. తర్వాత రెండవదిగా మనం చూసాము, ఎవరు? సొలొమోను, సమూయేలు కూడా ప్రార్థన చేశాడు. ఎవరి కోసం ప్రార్థన చేశాడు? దేవా, ఫిలిష్తీయులు మమ్మల్ని ఎదుర్కొంటున్నారు, ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తున్నారయ్యా, మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు అందరినీ కాపాడమన్నాడు. మేము ఏమైనా పాపం చేశామా? మా పాపములను, మా అపరాధములను క్షమించమని అడిగారు. ఎట్లా ఉండాలంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడు. ఉపవాసముతో ప్రార్థన చేస్తే ఏం జరిగింది? అక్కడ దైవ సహాయము కలిగింది. దేవుడు వారికి కనిపించాడు, వారికి సహాయం చేశాడు. అక్కడ దేవుడు సహాయం చేస్తే వెంటనే వాళ్ళు అక్కడ ఏం చేశారు? ఎబినేజరు అని అక్కడ ఒక రాయి పాతి పెట్టారు దేవుడికి గుర్తుగా. తర్వాత మనము మూడవదిగా ఎవరు చూసాము? సొలొమోను రాజు, మహారాజు అయిన సొలొమోను కూడా ప్రార్థన చేశాడు మందిర ప్రతిష్ఠ కొరకు. సఫలత పొందాడా? దేవుడు ప్రార్థన విన్నాడా? దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించాడా? అంగీకరించాడు. కాబట్టే వారి పాపములన్నీ ఒప్పుకున్నారు. కాబట్టి ఆ ప్రజలందరూ వారి పాపములను, వారి ప్రవర్తనను కాపాడుకున్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి అక్కడ ఉన్నటువంటి దహన బలులను దహించింది. దేవుడు ఆ దహన బలులను ఆగ్రహించాడు, సంతోషించాడు. ఆ వాసన ఆయనకు అంగీకారంగా అయింది, ఆ దహన బలి ఆయనకు అంగీకారంగా అయినది. అందుకోసమనే యెహోవా తేజస్సు ఆ మందిరము నిండా ఉండింది, మొత్తం నిండుకుంది. అలాగే ఆ తరువాతనే అక్కడ ఏం జరిగింది? మందిర ప్రతిష్ఠ జరిగింది. 6వ వచనంలో చూస్తే దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసేది. ప్రార్థన ఎప్పటికీ విలువైనది. ప్రార్థనలో మనం ఎలా చేయాలి? హన్నా ప్రార్థించింది కదా, ఏమని ప్రార్థించింది? ఆమె హృదయమునంతా కుమ్మరించుకుంది దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో. ఎస్తేరు ప్రార్థన చేసింది, ఉపవాసం ఉండి 3 రోజులు. తనొక్కటే కాదు, తన పనికెత్తలతో సహా ఉపవాసం ఉంది. అలాగే మనం చూస్తూ వెళ్తే హోషాపాతు ప్రార్థన చేశాడు, ఉపవాసం నుండి ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలును కాపాడుకోవడం కోసం, ఇశ్రాయేలు బానిసత్వం నుండి తీసుకురావడం కోసం ఎంతమంది ఇశ్రాయేళ్ల కోసం నాయకులు, పెద్ద పెద్ద రాజులు వారు ప్రార్థన చేసి సఫలత పొంది ఉన్నారు. మరి ఒకసారి మన కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము
5వ వచనం చివరి లైన్, నీ ప్రార్థనలని యెహోవా సఫలపరచునుగాక. ఆ తర్వాత లాస్ట్ వచనం చూడండి, 9వ వచనము, యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు మాకు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. కింగ్, హూ ఇస్ ద కింగ్? అవర్ లార్డ్ ఇస్ ద కింగ్. ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తాడు. He will hear our prayers. Our God hears our voice. ఇప్పుడు ముగ్గురు, God heard the voice of Manoah, God heard the voice of Samuel, God heard the voice of the king Solomon. Now he is going to hear your voice. నీ ప్రార్థన కూడా వింటాడు. ఎలా వింటాడు? మొరపెట్టుకోవాలి. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక అని సెలవించావు కదయ్యా. మొట్టమొదటి వచనంలో ఆపత్కాలంలో మందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. ఏ శ్రమ ఉంది, నువ్వు ఏ పరిస్థితిలో వెళ్తున్నావు, ఏ శ్రమలో వెళ్తున్నావు, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావా? కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా? యథార్థతో ప్రార్థన చేస్తున్నావా? ఉపవాసముతో ప్రార్థన చేస్తున్నావా? ఒకవేళ నువ్వు విశ్వాసముతో, కన్నీటితో, ఉపవాసముతో, యథార్థతతో ప్రార్థన చేస్తే దేవుడు నీ మొర ఆలకించే దేవుడు, నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు, మనకెప్పుడు విడవకుండా కాపాడే దేవుడు, మనల్ని, మన బిడ్డలను, మన కుటుంబీకులను, మన రక్త సంబంధికులను ప్రతి ఒక్కరిని కాపాడే దేవుడు, మన దేశంను కూడా కాపాడే దేవుడు. మనం ప్రార్థన చేయాలి, మన దేశం కోసం ప్రార్థన చేయాలి. ఎందుకు? మన దేశంలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి కదా. ఎక్కువ ఎవరి మీద అటాక్ చేస్తున్నారు? టీమ్స్ వెళ్తున్నాయంట, కొన్ని టీమ్స్, గ్రూప్స్ వెళ్తున్నాయంట. వాళ్ళకి ఏం లేదు, దే వాంటెడ్ టు అటాక్ ఓన్లీ ది మైనారిటీస్, క్రిస్టియన్ మైనారిటీస్. అంత ఘోరమైన స్థితిలో మన క్రిస్టియన్స్ ఉన్నారు. దేవుడు వచ్చే కాలము, దేవుడు వచ్చే రాజ్యము త్వరగా ఉన్నది కాబట్టి, ఉగ్రత దినము దగ్గరగా ఉన్నది కాబట్టి, ఆయన త్వరగా వస్తున్నాడు కాబట్టి ఇవన్నీ సూచనలు. మనం ఏం చేయాలి? వారి కోసం ప్రార్థన చేయాలి. దేవా, మా దేశంలో కాపాడయ్యా, మా దేశ రాజకీయ నాయకులను కాపాడయ్యా, వారిని మారు మనసు పొందులాగా చేయు అని ప్రార్థన చేయాలి. పాప క్షమాపణ నిమిత్తమే, మనం ఒక్కరమే కాదు, ఇతరుల కోసము ప్రార్థన చేయాలి. సొలొమోను రాజు ఎవరి కోసం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలందరి కోసం చేశాడు. సొంత కోసం చేశాడా? సమూయేలు ప్రవక్త ఆయన కోసం ఒక్కటే చేసుకున్నాడా? ఆయన అందరి కోసం ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు అందరి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు కదా. అప్పటి కాలంలో ఉన్నటువంటి వారు వారి కోసమే కాకుండా ఇతరుల కోసం ప్రార్థన చేశారు. అదే విజ్ఞాపన ప్రార్థన అంటే. విజ్ఞాపన ప్రార్థన అంటే ఏంటి? ఇతరుల కోసము ప్రార్థన చేయడం, వారి విన్నపములు ఇతరుల బాగోగుల కోసము, ఇతరుల అక్కర్ల కోసము, ఇతర అవసరతల కోసము, ఇతరులు ఇబ్బందిలో ఉన్నారా, కష్టంలో ఉన్నారా, వారు ఏ విధంగా సమస్యల్లో ఉన్నారా, కొట్టుమిట్టాడుచున్నారు, శ్రమ, వేదన, దేవా ఇంకా వారిని కాపాడు అని ప్రార్థన చేసినప్పుడే ఆ విజ్ఞాపన ప్రార్థన దేవుడు వింటాడు. ఎప్పుడు? ఉపవాస ప్రార్థనలో. ఈరోజు మనమందరం ఉపవాస ప్రార్థనలో ఉన్నాం కదా. ఉపవాస ప్రార్థన అనేది ఎంతో గొప్ప ఆయుధం. దేవుడు చెప్పాడు కదా, ఈ లోకంలో ఉన్నప్పుడు ఒకరు బాగుపడలేదు, చనిపోయాడు. పేతురు కూడా ఉన్నాడు, శిష్యుడు కూడా ఉన్నాడు. అందరు వెళ్ళి అయ్యారు రావాలి అన్నారు. వారితో కాలేదు, శిష్యులతో కాలేదు. కానీ యేసు ప్రభు వచ్చి ఏమన్నాడు? వెంటనే అతన్ని బాగు చేసిన వెంటనే ఒక్క మాట అన్నాడు, మీరు ప్రార్థన చేయుడి, ప్రార్థన వలననే సమస్తము సాధ్యమవుతుంది. ఏంటి ఆ ప్రార్థన అంటే? ఉపవాస ప్రార్థన. మనం ఫుడ్ నోట్స్ లో చూస్తాం. ఉపవాస ప్రార్థన వలనే ప్రతి సమస్యకు పరిష్కారం. ఉపవాస ప్రార్థన వల్లనే మన పాపములన్నిటికీ విముక్తి. ఉపవాస ప్రార్థన వల్లనే మనం చేసేటువంటి ప్రతి అతిక్రమములకు విమోచన. యేసు ప్రభువు లోకానికి వచ్చినందుకోసం మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన సఫలత దయచేస్తాడు. యెహోవా, చూడండి 5వ వచనం, నీ ప్రార్థనలని యెహోవా సఫలపరచునుగాక. సఫలతలో ముగ్గురిని చూసాం. మరి నీ నా ప్రార్థన ఎలా ఉంది? మనకు దేవుడు సఫలపరిచే దేవుడా? మన ప్రార్థనలకు సఫలపరిచే దేవుడా? మన ప్రార్థనలకు మన మొరకి ఆలకించే దేవుడా? వింటున్నాడా మన ప్రార్థనలు? ఒకసారి మనమంతా మనము ఆలోచిద్దాం.
ఎన్నిసార్లు ఒకవేళ మన ప్రార్థనలు ఆలకించిన అన్ని మేలు పొందుకున్న మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఇంకా చాలేయా ఇంకా చాలే అని పక్కన పెట్టేస్తాం. మేలు పొందుకున్న తర్వాత కృతజ్ఞతాపూర్వకంగా దేవుడి దగ్గరికి రావాలి, కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అది మర్చిపోతాం మనం మన జీవితంలో. కృతజ్ఞత కలిగి జీవించే బిడ్డలుగా ఉండటం లేదు మనం. ఒకసారి ఆలోచిద్దాం. మన జీవితంలో దేవుడు మనము పుట్టినది మొదలుకొని తల్లి గర్భం నుండి మొదలుకొని దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. ఎన్నిసార్లు మనం పెడచెవును పెట్టాము, ఎన్నిసార్లు ఆయన వాక్యములు వినలేదు, ఎన్నిసార్లు ఆయన దూరపరిచాం, ఎన్నిసార్లు ఆయన అవమానపరిచాం, ఎన్నిసార్లు మనము దేవుని మందిరానికి దూరంగా ఉండగలిగినాము. అది మనం ఆలోచిద్దాం. దేవుడు మనకి ఎన్నో మేలు చేశాడు కదా, ఆ మేలన్నిటికీ మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మనం ప్రార్థన చేయనప్పుడల్లా కూడా మొట్టమొదటిగా నేను ఇంతకుముందు చెప్పిన యాక్ట్స్ అని గుర్తుందా? యాక్ట్స్ అంటే ఏంటి? ఏ అంటే చెప్పాలి. విన్న వాళ్ళందరూ ఎంతమంది వచ్చినారు ఆ రోజు? యాక్ట్స్ అని చెప్పారు, మర్చిపోయారు. అదే దేవుని మందిరంకి వస్తాం కానీ మన మైండ్ ఎక్కడ ఉంటుంది? వి డోంట్ నో. ఇంట్లో పప్పుడికి పోయిందా, లేకపోతే ఇంట్లో పిల్లలు ఏమైపోయినారు, హస్బెండ్ ఇంటికి వచ్చి ఫుడ్ తిన్నాడా లేదా, ఇంట్లో ఏం చేస్తున్నారు, ఇంట్లో టీవీ ఆన్ చేసి వచ్చినామా, స్టవ్ ఆన్ చేసి వచ్చినామా, ఏదైనా మర్చిపోయించినామా, ఏదైనా నెవర్ బీ లైక్ దట్. అట్లా ఉండకూడదు. మన దేవుని మందిరంలో ఉంటే దేవుని వాక్యము హృదయంలో పెట్టుకోవాలి, మర్చిపోకూడదు. యూ షుడ్ నాట్ ఫర్గెట్ ఎనీథింగ్. మతి మనకి ఎవరికి వస్తుంది చెప్పనా? ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటే ఏం అపార్థం చేసుకోవద్దండి. 80s దాటిన వాళ్ళకి వస్తుంది. 80 years, ఆల్మోస్ట్ ఆల్ 80 years. కొంతమంది వాళ్ళకు కూడా మెమరీ పవర్ ఉంటుంది. బట్ వయసు ఉడిగిపోయే వాళ్ళు లాస్ట్ స్టేజ్లో ఉంటుంటారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా మెమరీ పవర్ తగ్గుతుంది. దే ఫర్గెట్ ఎవ్రీథింగ్. మర్చిపోతారు వాళ్ళు. చాలా మంది పిల్లలు కూడా అంటారు మర్చిపోయా, అయ్యో మర్చిపోయా. వై? ఎందుకు మర్చిపోతున్నారు? దేవుని వాక్యం విన్న తర్వాత ఎక్కడ రాసుకోవాలి? హృదయం అనే పలకల మీద రాసుకోమన్నాడు కదా. మరి మనం ఇట్లా ఉంటే ఇట్లా. యాక్స్ అంటే ఏంటి? ఏ అంటే కమాండ్ సైడ్. నాకు అప్పుడు ఆన్సర్ కావాలి, వచ్చేసింది అక్కడ చెప్తుంది. దేవుని స్తుతించుట, అఫర్మేషన్. we need to affirm. తర్వాత సి అంటే we need to confess. టి అంటే థ్యాంక్స్ గివింగ్. థర్డ్ థ్యాంక్స్ గివింగ్. ఎస్ అంటే సప్లికేషన్. మర్చిపోయినారు. సో ఏమి చేయాలి? విజ్ఞాపన అనేది లాస్ట్కి వస్తుంది. వీ హ్యావ్ టు షేర్ అవర్ పిటిషన్ టు గాడ్. ఎప్పుడు లాస్ట్ లో. ఫస్ట్ లో ఏం చేయాలంట? వి నీడ్ టు అఫర్మ్. అఫర్మ్ అంటే మనము మనం చేసిన పాపముల కోసము, మన కోసము, మనం చేసినటువంటి అతిక్రమముల కోసం దేవాన్ని ఏమైనా తప్పు చేశారని మొట్టమొదటిగా ప్రార్థన చేసి క్షమాపణ అడగాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటి? కన్ఫెషన్. కన్ఫెషన్ ఎప్పుడు చేస్తాము? కన్ఫెషన్ ఎప్పుడు చేస్తాము? మనం మంచి దారిలో రావాలన్నప్పుడు, మంచి దారిలో, మంచి నడవడికలో, మంచి మార్గంలో ఉండాలనుకున్నప్పుడు మన పాపములను మన నోటితో ఒప్పుకుంటాం. వి షుడ్ నాట్ సే టు అదర్స్. పక్కనోడికి చెప్తే, పక్కనోడికి పాపం చేసినాను నేను ఇది అని చెప్తే ఏం చేస్తారు? వెంటనే 10 మందికి చాటి చెప్తారు. నెవర్ సే. ఎవరికి చెప్పాలి? ఓన్లీ టు గాడ్. దేవుడికి తప్ప మన పాపములు ఎవరికి చెప్పకూడదు. అంటే పాపం చేస్తూ జీవిస్తూ ప్రతిసారి దేవుడికి చెప్తే దేవుడు క్షమిస్తాడా? నో. మనకు ఒకటి ఉంది, ఇంజిటివ్ మైండ్. ఆ మైండ్తో మనం ఏం చేయాలి? వి నీడ్ టు ఏం చేయాలి? అప్రెస్ ద థింగ్స్. సక్రమంగా పెట్టుకోవాలి. కాదు, మనం మంచి దారిలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఏ పాపం అది మనం మనకు అంటకుండా కూడా కాపాడుకోవాలి. సో దేవుడు చెప్పాడు మనం ఏం చేయాలి? affirm first. We need to affirm, we need to confess. Next, thanksgiving. Thanksgiving అంటే కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఎందుకోసం? కొత్త మొదటి దేవా నాకు మేలు చేసినావు, దేవా నాకు మేలు చేసినావు, దేవా నాకు మేలు చేసినావు, దేవా నువ్వు అప్పుడు ఇది చేసినావు, దేవా. ఫస్ట్ స్టార్టింగ్ లో కాదు. ఈవెన్ దట్ థ్యాంక్స్గివింగ్ కూడా ఫస్ట్ ఏం చేయాలి? దేవా నువ్వు నన్ను రక్షించినందుకు స్తోత్రం అని ఫస్ట్ చెప్పిన తర్వాతనే
వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ డన్ టు యూ, యూ నీడ్ టు అపీల్ టు గాడ్. అప్పుడు దేవుడికి చెప్పాలి, దేవా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ సప్లికేషన్స్. మీ ప్రార్థనలన్నీ దేవుని ముందర పెట్టాలి, దేవుడు అప్పుడు సఫలత ఇస్తాడు. లాస్ట్ ఈజ్ ద పిటిషన్స్, సప్లికేషన్స్. అందుకోసమనే దేవుడు చెప్తున్నాడు, ఈ మధ్యాహ్న కాలం వేళలో నువ్వు ఉపవాసముతో దేవుని దగ్గరకు వచ్చి ఉంటే, నువ్వు ఏ వేదనతో వచ్చావో, ఏ పరిస్థితి నుండి వచ్చావో ఒకసారి ఆలోచించుకొని యథార్థ హృదయముతో ప్రార్థన చేయాలి. తర్వాత విశ్వాసముతో ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. ఎలాగో మీరు ఉపవాసం ఉన్నారు కాబట్టి ఉపవాసముతో ప్రార్థన చేస్తున్నారని దేవుని సన్నిధిలో నేను ఎరుగుదును. సో 4 థింగ్స్. వాట్ ఆర్ 4 థింగ్స్? విశ్వాసముతో, యథార్థతతో, కన్నీటితో, తర్వాత ఉపవాసముతో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకు, మొరలకు ఆలకించే దేవుడే ఉన్నాడు, సఫలత ఇచ్చే దేవుడు. మానవ చేసిన ప్రార్థన మనం చేద్దాం, సమూయేలు చేసిన ప్రార్థన మనం చేద్దాం. మనకి ఇప్పుడు యుద్ధాలు లేవే, ఎక్కడున్న యుద్ధాలు? అప్పుడు మనకి లేనప్పుడు ఎవరికి ఉంది యుద్ధము? ఎంతమంది సేవకులు బయట వారి యుద్ధం ఎదుర్కొంటున్నారు. హిందువుల చేత లేకపోతే ఇతర మతస్థుల చేత వారు ఎదుర్కొంటున్నటువంటి యుద్ధం కోసం ప్రార్థన చేద్దాం. దేవా వారిని కాపాడయ్యా, వారిని బిడ్డలయ్యా అని ప్రార్థన చేద్దాం. తర్వాత చివరిగా ఎవరు ప్రార్థన చేశారో? సొలొమోను యెహోవా మందిరం తేజస్సు కోసం ప్రార్థన చేశాడు. యెహోవా మందిరం తేజస్సు అంతా నిండిపోయింది. ఆయన ప్రతిష్ట, యెహోవా మందిరం ప్రతిష్ట చేయాలంటే ముందుగా ప్రార్థన చేశాడు. మా పాపములు, మా కుమారుల ప్రవర్తన కాపాడుము, మా పాపములు క్షమించమని అడిగాడు. ఇశ్రాయేలు పాపములన్నీ క్షమించిన తర్వాత, ఆ గొప్ప ప్రార్థన చేసిన తర్వాత ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ దహన బలిని దహించి వేసిన తర్వాతనే యెహోవా తేజస్సు అందరూ నిండా నిండిపోయింది. అటువంటి తేజస్సు కావాలంటే మనందరూ ప్రార్థన చేయాలి. ఈ ముగ్గురు కాదు, దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించి మనమందరం ఉంటేనా జనాలు ఉండేది ఇంకా ఫుల్ చేస్తాడు. వీ నీడ్ టు ప్రే టు గాడ్. దేవా ఇంకా అనేక ఆత్మలు మన దగ్గరికి రావాలి. దేవా మా సంఘములు నింపయ్యా, ఇక్కడ పట్టకుండా నింపయ్యా, నాట్ ఓన్లీ హియర్, ఈవెన్ అవుట్ సైడ్. అది కూడా ప్రార్థన చేయాలి. ఎంతగా ప్రార్థన చేయాలంటే ఇతరులు రక్షణార్థమే ప్రార్థన చేయాలి. ఇక్కడ చాలా మంది రక్షణ పొందలేదు, మీకు తెలుసో తెలీదు. రక్షణ లేని వారు చాలా మంది ఉన్నారు, మారు మనసు లేని వారు చాలా మంది ఉన్నారు, ఎవరైనా బిడ్డలు ఉన్నారు, మారు మనసు లేక బాప్తిసం తీసుకోకుండా ఉన్నారు. వారి కోసం ప్రార్థన చేద్దాం. వారు మన తర్వాత మన తరం వారు కూడా నమ్మాలి, మన తర్వాత వచ్చే వారందరూ దేవుని నమ్మాలి. అటువంటి ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మందిరమును, సరిహద్దులను ఇంకా విశాలపరుస్తాడు, మన హృదయాలకు కూడా నెమ్మదినిస్తాడు. చివరి వచ్చిన మరి ఒకసారి చదువుకుందాం. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు ఉత్తరం ఇచ్చునుగాక. హూ విల్ హియర్ అవర్ ప్రేయర్స్? ఎవరండి మన ప్రార్థనలు వింటారు? దేవుడు. బట్ హియర్ ఇట్ ఇస్ రిటర్న్, రాజు ఉత్తరం ఇచ్చునుగాక అనుందా? అవర్ కింగ్ విల్ హియర్ అవర్ ప్రేయర్స్. హూ ఇస్ అవర్ కింగ్? యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఇప్పుడు పరిశుద్ధాత్మైన దేవుడు, కుమారుడైన దేవుడు ఆరోహణమైనాడు. కానీ కుమారుని నామమునే ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని మనము ఈ జీవితంలో ఉన్నటువంటి చిన్న జీవితంలో మనం ఏం చేయాలి? we need to put all our petitions to God. God fulfills all our petitions. మన ప్రార్థనలని యెహోవా సఫలపరచును. సఫలతలో ముగ్గురిని చూసిన మరొకసారి వేసేద్దాం. మర్చిపోకండి, దయచేసి ఎవరు మర్చిపోవద్దండి. మర్చిపోయారని 80 సంవత్సరాల వయసు గల వారిలాగా జీవించకండి. వీఆర్ స్టిల్ యంగ్ అనుకోండి, మనం ఇంకా యవ్వనస్తులము అనుకొని జీవిస్తూ ఉండాలి. జీవిత కాలంలో ఏం చేయాలి? ఏది మర్చిపోయాను. చిన్న బిడ్డలు కూడా అయ్యో మర్చిపోయాను, నెవర్ సే లైక్ దట్.
ముసలితనం మనకు రాలేదు ఇంకా అనుకోవాలి. ఒకవేళ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు దగ్గర పడినా కూడా యూ షుడ్ సే వీఆర్ ఎవర్ యూత్, ఎవర్ గ్రీన్ యూత్ అంటారు కదా. దేవుడు అలా ఎవర బలం ఇస్తాడంట. ముసలితనంలో కూడా యవ్వన బలము ఇచ్చే దేవుడు, అవునా కాదు? యెషయా గ్రంథంలో చెప్పినాడు కదా, పక్షిరాజు యవ్వనము మీకు అందరికి ఇస్తానన్నాడు. ఖచ్చితంగా ఇస్తాడు. పక్షిరాజు అంటే ఏంటి? ఈగల్ చూసినా కదా, పైకి ఎగిరిపోతుంది. అది ఎంత ఎగురుతుంది, సో హై, అసలు పైకి ఎగిరే కొద్దీ ఇంకా రెక్కలు ఊపదు, ఏరోప్లేన్ లాగా పోతా ఉంటుంది, రెక్కలు ఊపకుండా పైకి వెళ్ళిపోతుంది. అంతటి బలమునిస్తాడంట. అట్లా పైకి ఎగిరేంత పక్షిరాజు ఎలా ఎగురుతుందో అటువంటి బలమును దేవుడు మనకి ఇచ్చే దేవుడు. మర్చిపోకండి. మొట్టమొదటిగా మనం చూసాము, యెహోవా సఫలపరిచినటువంటి ప్రార్థన వల్ల సఫలపరిచినటువంటి కొందరిలో మొట్టమొదటి వారు ఎవరు? మానోహ ప్రార్థన దేవుడు సఫలపరిచినాడు. తద్వారా దైవ ప్రత్యక్షత వారు కలిగింది. తర్వాత రెండవది సమూయేలు, దేవుడు ప్రార్థన సఫలపరిచాడు. దేవుడికి ప్రార్థన చేసినప్పుడు తద్వారా ఆయన ఏం కొట్టింది? దేవుని సహాయము, దైవ సహాయము కలిగింది. మూడవరు ఎవరు? సొలొమోను రాజు ప్రార్థన సఫలపరిచాడు దేవుడు, తద్వారా దైవ మహిమ కలిగినది. దేవుడు ఈ వాక్యమును మన మీదికి దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. మంచిది. త్వరగా మనం వాక్యం విన్నాము. వాక్యాంశంగా మనం జీవితాం. అలాంటి ప్రార్థన కలిగి మనం జీవించేలా దేవుడు మన జీవితంలో వేరు చేశారు. ఇంత సమయంలో మనకు ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమం ముందుకు 382 పాట బలవచనం పాడుకొని ప్రార్థన